కరీంనగర్ దాదాజీ హోమియో అండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో పైల్స్, ఫిషర్స్, పిస్టులా, పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం. 9392002829. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. దీనికి గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు వెళ్తున్నారు. అసలు ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అడుగుతాం. మనతో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి ఉన్నారు. అన్న నమస్తే. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ప్రోగ్రామ్ యొక్క? మా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ స్థాయి అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షుల వరకు పెద్ద ఎత్తున సమ్మేళన కార్యక్రమం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమ్మేళన కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి మేము దాదాపు 350 వాహనాలతోటి బయలుదేరుతా ఉన్నాం. మరి ఇక్కడ మేము ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని బహిరంగ సభలో పాల్గొనే విధంగా అక్కడ ఉన్నటువంటి మా పెద్ద జాతీయ అధ్యక్షుడు సందేశంతో పాటు పెద్దలందరి సందేశాన్ని విని రాబోయే రోజుల్లో కార్యకర్తలంతా ఒక మరి నూతన ఉత్తేజంతో ప్రభుత్వ పథకాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో అన్ని స్థానిక సంస్థల్లో విజయడంకా మోగించే విధంగా మరి మా కార్యకర్తల నాయకులంతా సమాయత్తం పరుస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేయబోయేటువంటి కార్యక్రమాలు, రాహుల్ గాంధీ గారి యొక్క విజన్, అదేవిధంగా మరి గత సంవత్సరాల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలను సమాయత్తపరిచి మరి ఆ దిశగా ముందుకెళ్ళడానికి ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభలో అందరూ కూడా పెద్దలు ఇచ్చినటువంటి సందేశాలను తీసుకెళ్లి ప్రజల్లోకి వెళ్ళి మరి నూతన ఉత్తేజంతో పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అన్న? చాలామంది బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు, ఈ సంవత్సరాల కాల పాలనలో కాంగ్రెస్ నాయకులు చేసింది ఏం లేదు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వస్తారో ముఖం పెట్టుకున్నట్టుగా కొంతమంది నాయకులు హెచ్చరిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. 11 ఏళ్ళ నుంచి చెప్పుకుందామంటే ఒక్కటి కూడా లేని కేంద్ర ప్రభుత్వం ఇలా వాళ్ళు కూడా బీజేపీలు కూడా మాట్లాడితే దానికి అర్థం లేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చక ప్రజల ముందు దోషిగా నిలబడి ఇంకా సంవత్సరాల కాలంలో ఏం చేయలేదని చెప్పి మాట్లాడితే సిగ్గుండాలి కొద్దిగానన్నా. సంవత్సరాల కాలంలో ఇచ్చిన హామీలతో పాటు ఇయ్యని హామీలు కూడా నెరవేర్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళకు ప్రజల్లో ఇలా అసలు వాళ్ళ స్థానమే ఉనికి కోల్పోయే ప్రమాదంలోకి ఉన్నారు. కాబట్టి ఏదైనా మాట్లాడతారు, కానీ వాళ్ళని కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు. తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుంది, అనేటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా కూడా ఈరోజు జరిగే మీటింగ్ కూడా ఆ ప్రణాళికలు రూపొందించబోతున్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో ఈరోజు గ్రామ శాఖ అధ్యక్షుల నుండి మండల శాఖ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం వెళ్తున్నారు. సో మొత్తానికైతే కార్యకర్తల సమన్వయంతో జరుగుతుంది, అందరూ హాజరవుతున్నారు. కరీంనగర్ నుండి కూడా చాలా వేలాది మంది వెళ్తున్నాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక పాజిటివ్, అంటే జనాల్లో ఒక పాజిటివ్ వచ్చే విధంగా కూడా ఈ మీటింగ్ ఉండబోతున్నట్టుగా నాయకులు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది. అటు ఎవరైతే నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ పైన ఎంత బుద్ధి కలిగినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిపోతున్నట్టు కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది. కెమెరా పర్సన్ పిట్ట ప్రవీణ్తో అనిల్ సుమరవి, కరీంనగర్ నుండి.